యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపతో మీ యొక్క ప్రార్థనల ద్వారా ఈ టీవీ ఛానల్లో పనిచేయడానికి, ఇక్కడ వాక్యోపదేశం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప శుభావకాశాన్ని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. కీర్తన గ్రంథం నుండి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు మహారాజు మాట్లాడిన మాటలు శ్రేష్టమైన మాటలు. ఆ మాటలను బట్టి నీవు నేను నడుచుకోవాలంటే ఏ విధంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని కృప ఎట్లా వస్తుంది, దేవుని దయను ఎట్లా పొందుకుంటాం, దేన్ని వదులుకోవాలి, దేన్ని హత్తుకోవాలి అన్న అంశాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడైన తండ్రి, మహిమ కలిగిన ప్రభువా, సర్వాధికారి అయిన తండ్రి, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. తండ్రి, దయచేసి ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇదిగో నైనా, రాజైన దావీదు గారు మాట్లాడిన మాటలు శ్రేష్టమైన మాటలు. ఆ మాటలను వివరించడానికి, ప్రకటించడానికి మీరు నాకు కృపను చూపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి, మాట్లాడువారు మీరు కాదు, ఆదరణకర్తను పంపుతానని చెప్పిన దేవా, ఆదరణకర్తను పంపించండి. నీ వైపు చూస్తున్నాను నాయనా. తండ్రి, నా హృదయ ధ్యానమును, తండ్రి, నా ఆలోచన విధానాన్ని మీ సన్నిధానములో మీ యొక్క అధికారానికి ఒప్పుకుంటూ మీ సన్నిధానములో ఉండే భాగ్యం దయచేస్తారని మహోన్నతమైన దేవుని నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. యెహోవా, నా మాట చెవునబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్య ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తన ధ్వని ఆలకించుము. నేను ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంట్ల స్వరము నీకు వినబడును. ఉదయకాల సమయములోనే నా రాజా, నా దేవా, నేను ప్రార్థించుచున్నాను. నా ప్రార్థన, నా మనవులు అంగీకరించుము. ఏమంటున్నాడు ఆయన? నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధి నిలవరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదవు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు హేయులు. నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిర ఆవరణములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కారము చేసేదను. దేవా, దుష్టత్వము చూసి నువ్వు ఆనందించే దేవుడో కాదు. దుర్మార్గమైన ఆలోచనలు, దుష్టునికి కలిగినటువంటి ఆలోచనలు, వాటిని చూసి నువ్వు ఆనందించే దేవుడో కాదయ్యా. ఇదిగో, నేనైతే నీ కృప అతిశయాన్ని బట్టి నీ మందిర ఆవరణంలో ప్రవేశించి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కారము చేసేదను. ఉదయకాల సమయములో నా ప్రార్థన సిద్ధపరిచి కాచి ఉంచెదను. ఉదయకాల సమయంలో ప్రార్థన సిద్ధం చేసుకున్నాడంట ఆయన. ఉదయకాల సమయానికి దేవునితో ఏం మాట్లాడాలా, నాలో ఉన్నది దేన్ని తీసేసుకోవాలా, మరి ఏ విధంగా ఉంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో మోకరించి ఆయన పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించే అధికారం నాకు వస్తుంది, దాన్ని బట్టి నేను ఏ విధంగా జీవించాలా అని ఉదయకాల సమయానికి ప్రార్థన సిద్ధపరుచుకున్నాడంట దావీదు గారు. ఈ దావీదు మహారాజు గారు తన యొక్క జీవిత అనుభవంలో తను తప్పిపోయినప్పుడు, తిరిగి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో చేరినప్పుడు ఆయనకు కలిగిన సంతోషాన్ని, ఆనందాన్ని, మరి దేవాతి దేవుడు అందరూ కూడా ఈ విధంగానే ఉండాలి. దుష్టత్వాన్ని చూసి నువ్వు ఆనందించే దేవుడవు కాదయ్యా. డాంబికులు నీ సన్నిధానంలో నిలువరు. డంబమైన జీవితం కలిగి ఉన్నవారు దేవుని సన్నిధానంలో శాశ్వతంగా నిలవరని వాక్యంలో రాయబడి ఉంది. దాని ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా? డంబంగా జీవిస్తున్నామా? మరి దుష్ట తలంపులు కలిగి ఉన్నామా? చెడుతనము కలిగి ఉన్నామా? చెడుతనమునకు నీ యొద్ద చోటే లేదు. అది ఏ చెడుతనమైనా సరేనండి. నీ ఆలోచన విధానం కానీ, నీ తలంపులు కానీ, అవి ఏవైనా సరే దేవుని దగ్గర చోటు ఉండదు. అవన్నీ వదులుకొని దేవుని దగ్గర చోటును సంపాదించుకుంటే జీవితం కలిగి ఉందామా?
వీటన్నిటితోనే భూలోకంలో జీవించే వారిగా ఉన్నామా? దాన్ని మనమే నిర్ణయం తీసుకోవాలి. దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు నీకు యెహోవాకు హేయులు. నేనైతే నీ కృపా అతిశయం బట్టి నీ మందిర ఆవరణంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కారం చేసను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నడిపించుము. దేవా, నీకు ఇష్టానుసారంగా నన్ను నడిపించు. దేవునికి ఇష్టమైన మార్గం ఎలాగుంటుంది? శ్రేష్టమైన ఆలోచన ఉంటుంది, శ్రేష్టమైన మనసు ఉంటుంది, కపటము లేని మనసు ఉంటుంది, మరి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితం ఉంటుంది. వాటిని ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అంటాడు ఇక్కడ, నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము, నీ మార్గము నాకు స్పష్టముగా తెలియచేయము. ఎందుకంటే దేవుని మార్గము స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని మార్గంలో స్పష్టత ఏది ఉంది, స్పష్టంగా ఏ విధంగా జీవించాలి, దేవునికి ఏ మార్గం ఇష్టము, దేవుని మార్గంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, దేవుని మార్గంలో ఏ విధంగా జీవించాలా, అది నాకు స్పష్టంగా తెలియచేయి. దేవుని మార్గం ఎట్లుంటుందో ఆయన నేర్చుకోవాలంటున్నాడు. దేవాని మార్గం నాకు స్పష్టంగా తెలియచేయి. ఆ విధంగా నాకు తెలియచేస్తే తప్ప నేను నడవలేను. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంట్ల స్వరము తెరిసిన సమాధి అంట. వారి అంతరంగము నాశనకరమైన గుంట. అవునండి, అందరికీ మనిషి తెలుసు. మనసులో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకున్నవాడు దేవాతి దేవుడు. ఆంతర్యంలో ఏముందో కూడా ఆయనకు మాత్రమే తెలుసు. ఫస్ట్ ఆయనకు తెలుసు, రెండోది నీకు తెలుసు నీ ఆంతర్యములో ఏముందో. మరి తెరిసిన సమాధిలాగా నీ హృదయం ఉందా? నీ అంతరంగం నాశనకరంగా ఉందా? ఏ విధంగా నీ హృదయం ఉంది? వారి అంతరంగము నాశనకరమైన గుంట అంటాడు ఇక్కడ. వారి కంట్ల స్వరము తెరిసిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములు. ఇష్టానుసారంగా మాట్లాడతామండి, ఇష్టానుసారమైన మాటలు. నాలుక మనది, నోరు మనది, పెదవులు మనవి. కాబట్టి మా పెదవులు, మా నోరు, మా నాలుక మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవుని ఆరాధిస్తామనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా ఆలోచించడం, వారి అంతరంగం ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం, వారి అంతరంగంలో ఎలాగున్నదైనా సరే దేవుని ఆలయంలో ప్రవేశించి ప్రార్థించడం, ఇది కరెక్ట్ కాదని దావీదు గారు అంటున్నారు. దేవా, వారి నాలుకతో ఇచ్చకములాడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారమైనట్టు ప్రార్థన చేస్తారు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. దేవా, వాళ్ళు నీ మీద తిరగబడి ఉన్నారు, వారికి కలిగిన తిరగబాటు జీవితము నుండి వారిని నిన్ను వెలివేయి. ఎక్కడి నుండి? దేవుని సన్నిధి నుండి నిన్ను వెలివేయమంటున్నాడు. అలాంటి వారిని దేవుని సన్నిధికి దూరంగా చేయమంటున్నాడు. మరి దేవుడు నిన్ను దూరంగా చేస్తే నిన్ను రక్షించగలవాడు ఎవరు? నిన్ను ఎవరు రక్షించగలరు? ఎవరు ఆదుకోగలరు? దేవుని బ్రతిమలాడుతున్నాడు దావీదు గారు. అయ్యా, వాళ్ళని వెలివేయి. వారి నాలుకతో ఇష్టానుసారంగా మాట్లాడతారు, వారి అంతరంగము బాలేదు. వారి అంతరంగం నాశన గుంట ఎలాగుంటుందండి? తెరిసిన సమాధి ఎలాగుంటుంది? దుర్వాసన వస్తుంది. తెరిసిన సమాధి, కుళ్ళు కంపు. నీ అంతరంగం దేవుడు చూస్తున్నాడు. అది ఏ విధంగా ఉందో నీకు తెలుసా? ఆ అంతరంగంలో ఉన్నటువంటి వాసనకరమైన జీవితం నీవు కలిగి ఉన్నావా? తెరిసిన సమాధిలో పురుగులు ఉంటాయి, చెడ్డ వాసన ఉంటుంది. నీ హృదయ అంతరంగంలో అది ఉంటే అట్లాంటి వారిని వెలివేయి. ఏమంటున్నాడు? ఇలాంటి వారు ఉన్నారు. దావీదు తన జీవిత అనుభవంలో, ఆయన రాజ్య పరిపాలనలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారిని, రకరకాల మనుషులను చూసి వారి యొక్క హృదయాలన్నిటినీ కూడా తెలుసుకొని, ఇలాంటి వారు ఉన్నారయ్యా నీ సన్నిధానంలో వారిని వెలివేయి.
దేవుడు వెలివేసిన జీవితము పాతాళానికి చేరుతుంది. దేవుడు వెలివేస్తే నువ్వు ఎక్కడుంటావో నీకే తెలియదు. ఏ విధమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నావు, ఆ జీవితంలో నువ్వు ఉన్నావంటే, అట్లాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావంటే దేవుడు నిన్ను వెలివేస్తాడు. భద్రం సుమా. భయపడుతున్నావా? దేవునికి విధేయత కలిగి ఉన్నావా? నీ అంతరంగంలో నిజంగా క్రీస్తును ధరించుకొని ఉన్నావా? యథార్థమైన పెదవులతో ఆరాధిస్తున్నావా? అంతరంగంలో కూడా ఏ చెడు లేకుండా, ఏ దుర్వాసన లేకుండా, దుర్మార్గమైన ఆలోచనలు లేకుండా, ఎదుటి వారిని పతనం చేయాలనే ఆలోచన, వేషధారణ, వీటిని అన్నిటినీ ఇడిచిపెట్టి జీవిస్తున్నావు. ఎలాగ జీవిస్తున్నావు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ నా బిడ్డలారా, ఆత్మీయమైన పిల్లలారా, ఏ విధంగా జీవిస్తున్నారు? నిజంగా ఆత్మీయంగా జీవిస్తున్నారా? నీ యొక్క ఆత్మీయ జీవితం నిజంగా నీలో ఉంటే అది ఫలిస్తుంది. ఆ ఫలింపు ఎలాంటిదో తెలుసా? ఆత్మల భారము కలిగి నువ్వు ఉంటావు. ఆత్మల కొరకు ఆరాటపడుతావు, దేవుని పని కొరకు ఆరాటపడతావు, అందులో ఉన్నటువంటి సంతోషాన్ని అనేక జనాలకు పంచడానికి ఇష్టపడతావు. అప్పుడే నీ ఆత్మీయ జీవితము అభివృద్ధి అవుతుంది. దేవుని యొక్క మహాకృపలో నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచి ఆయన త్వరగా రానై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఆయన త్వరగా రానై ఉండగా ఆ రానున్నటువంటి దినాలలో ఆయన మార్గం నీవు నిజంగా స్పష్టంగా తెలుసుకొని జీవిస్తున్నావా? ఎలాగ జీవిస్తున్నావు? ప్రియ సహోదరుడా, ఆత్మీయమైన జీవితం కలిగి ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? చెడుతనాన్ని విసర్జించావా? దేన్ని విసర్జిస్తున్నావు? ప్రేమైన బిడ్డలారా, యవన బిడ్డలారా, మీ యవన జీవితంలో దేన్ని ఇష్టపడుతున్నారు? నువ్వు చాలామంది స్నేహితులతో స్నేహం చేసింటావు, చాలామందితో మోసపోయింటావు, చాలామందితో అవమానాలు పడింటావు, చాలామంది నిన్ను ఇబ్బంది పెట్టిండొచ్చు. కానీ ఈయనతో స్నేహం చేసి ఒక్కసారి చూడు. నా ప్రియమైన యవన పిల్లలారా, ఒక్కసారి దేవుడి స్నేహం చేయి. ఒక్కసారి దేవుడి స్నేహం చేస్తే ఈ మధురమైన జీవితం నీకు కూడా ఇస్తాడు దేవుడు. ఈ మధురమైన మాటలు నీవు కూడా అనేక మందికి చెప్పాలని ఇష్టపడతావు. ఆయన ఇష్టాన్ని నీవు అంగీకరిస్తే నీ ఇష్టాన్ని ఆయన అంచెలంచెలుగా అభివృద్ధి చేసి నిన్ను దానిలో సంతోషింపజేసే మహిమ కలిగిన దేవుడని దావీదు గారు ఎంత సంతోషమైన మాటలు మాట్లాడుతున్నాడో. ఉదయకాల సమయంలోనే ఆయనకేం పని లేదా? ఉదయకాల సమయంలోనే చలి కానీ ఎండ కానీ ఏదైనా సరే తెల్లవారుజామునే దేవుని మందిర ఆవరణంలో మోకరించి ప్రార్థించు. ఆ జీవితం ఎంత ధన్యతకరంగా ఉంటుందో. శ్రమలు వస్తాయి, శ్రమలు రావని చెప్పను. దేవుని మార్గంలో కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఉండవు, వస్తాయి. వాటిని తట్టుకోగల శక్తి సామర్థ్యములు దేవుడు నీకు నాకు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. ఆ నమ్మకం నీకు కలుగుతుంది. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారితో స్నేహం చేయవా నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన కుమారులారా? చేస్తారా ఆయనతో సావాసం? ఆయనతో సావాసం చేసి చూడు. ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆయనలో ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు వృద్ధాప్యతనంలో ఉన్న లేడి పిల్లవలే గంతులు వేసే శక్తి నీకుంటుంది. అలాంటి శక్తి నీకు కావాలా? నిష్ప్రయోజనమైన శక్తి కావాలా? తాత్కాలికమైన ఈ లోక ఆనందం నీకు కావాలా? ఏది కావాలా? కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు హేయులు. కపటము చూపి, కపటమైన మాటలు, వేషధారణ మాటలు, మనుషుల దగ్గర ఒకరమకమైన మాటలు, ప్రేమించినట్టు నటించడం, ప్రేమించినట్టు మాట్లాడడం, స్వార్థం లేనట్లు ప్రవర్తించడం, ఇవన్నీ కపటమైన జీవితమే. ఇలాంటి కపటమైన జీవితాన్ని వెంటనే కనుక్కోవచ్చండి. వెంటనే వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ పద్ధతి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. వీళ్ళు కపటమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారా? ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నారా? ఇవి వెంటనే దేవాతి దేవుడు నీకు నాకు బయలుపరుస్తాడు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు హేయులు. నువ్వు గొడ్డలు తీసుకొని మనిషిని చంపాల్సిన అవసరం లేదండి. మాటలతో, మన క్రియలతో, మన ప్రవర్తనతో ఆ మనిషిని చంపొచ్చు, బాధ పెట్టచ్చు. అలాంటి వారు కూడా లోకంలో లేకపోలేదయ్యా, నిజంగా ఉన్నారు. అలాంటి వారి దగ్గర బహు జాగ్రత్తగా జీవించాలా.
కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు హేయులు. దావీదు గారు అంటున్నారు, కపట ఆలోచనతో, కపటమైన మనసుతో క్రైస్తవుడు ఉండకూడదు, కపటము కలిగి జీవించకూడదు. ఎలాంటి జీవితం జీవించాలనుకుంటున్నావు? నిష్కపటమైన హృదయము కలిగి జీవించాలా. అబద్ధమాడు పెదవుల నుండి తప్పించుకోవాలా. అలాంటి నాలుకను శుద్ధి చేసుకోవాలా. మరి మన అంతరంగములో కపటము లేకుండా జీవించాలంటే ఆయన మార్గం మనము స్పష్టంగా తెలుసుకోవాలా. ఎప్పుడైతే ఆయన మార్గం స్పష్టంగా తెలుసుకోవాలని నీవు నేను అనుకుంటామో, ఆ జీవితం నిజంగా నువ్వు కలిగి ఉంటావో దాని ప్రకారంగానే జీవించాలని ఇష్టపడతావు. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఎలాంటి వారు ఆశీర్వదింపబడతారో చూద్దాం. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేకమైన దోషములు బట్టి వారిని వెలివేము. నిన్ను ఆశించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువుగాక. వారు నిత్యము ఆనందధ్వని, శ్రమలోనైనా ఆనందంగా ఉంటారండి. ఎట్లంట? నిత్యము ఆనందధ్వని చేదురు. నిన్ను ఆశించు వారందరూ సంతోషంగా జీవిస్తారు. హృదయపూర్వకంగా, ఏ కపటము లేకుండా, ఏ దురాలోచన లేకుండా, నిష్ప్రయోజమైనటువంటి మనసుతో, నిర్మలమైన మనసుతో, దయగలిగిన మనసుతో ఉంటే ఆయనలో సంతోషిస్తారు. నిన్ను ఆశించు వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. చాలా మటుకు చాలామంది మాకెప్పుడు కష్టాలే, ఎప్పుడు శ్రమలే. ఈ మాట నువ్వు అనుకున్నప్పుడు నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, దేవుని దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నా, నా ఆత్మీయ జీవితంలో ఏ లోపం ఉంది, ఏ పాపం ఉంది, ఆయనకు నాకు నా ప్రార్థన ఆయన వినకుండా, నా వైపు ఆయన చూడకుండా, ఆయనలో నా ప్రార్థన అంగీకరించకుండా నా మొర ఆయన సన్నిధానానికి చేరకుందంటే నా ప్రార్థనలో ఏ లోపం ఉంది, నా ఆంతర్యంలో దేవునికి తెలిసినట్టు దాగి ఉన్నటువంటి ఆ యొక్క ఇరకటమైనటువంటి మార్గం ఏంది, దానిలో ప్రవేశించడానికి నా చేతగాని జీవితం ఏంది, దీనిని నేను కనుక్కోవాలి. అప్పుడే దేవా నాలో ఈ బలహీనత ఉంది, నాలో నీ కైష్టకరమైనటువంటి మనసు ఇది ఉంది, నా ఆంతర్యమును వెరిగిన వాడవు, ఆ ఆంతర్యములో నీకు తెలిసిన నా పాపము వాటి నుండి విడిపించడానికి నీవు సమర్థుడవు. అవునండి, మన అంతరంగములో ఉన్నటువంటి పాపం విడిపించడానికి సమర్థత కలిగిన దేవాతి దేవుడు ఆయన. నువ్వు కలిగి ఉన్నావా? నిజంగా కలిగి ఉన్నావా? కలిగి ఉండలేదా? ఆషామాషికైన ప్రార్థన చేస్తున్నావా? నీ మొర దేవుని సన్నిధానానికి వినబడలేదంటే నీ ఆంతర్యం ఆయనకి ఇష్టం లేదు. నీ ఆంతర్యంలో ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ కుళ్ళు కంపుందేమో, అబద్ధాలు ఆడుతున్నావేమో, నిందలు మోపుతున్నావేమో, వేషధారిగా ఉన్నావేమో, డాంబికునుగా ఉన్నావేమో, ఎలాగున్నావో నీకు మాత్రమే తెలుసువి. ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో ఉన్న మాటలు, ఏ మాటలో నువ్వు చిక్కుబడి ఉన్నావో, దేంట్లో నువ్వు కూలుతున్నావో దాన్ని గ్రహించు. ఎప్పుడైతే నువ్వు దాన్ని గ్రహిస్తావో దాన్ని ఇడిచిపెట్టడానికి ఇష్టపడుతావు. నీలో గర్వం ఉందా? అసూయతనం ఉందా? భేదములు ఉన్నాయా? ఏ వాటితో నీవు దేవునికి దూరంగా ఉన్నావు? ఆయన అంటున్నాడు, ఉదయకాల సమయానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. దేనికి సిద్ధపాటు కలిగి ఉన్నాను అంటున్నాడు? ఆయన మొర దేవుని సన్నిధానములో ఉంచడానికి, ఆయన యొక్క ప్రార్థన దేవుని సన్నిధానంలో ఎదురు చూడడానికి, తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, దేవుని మందిర ఆవరణం చూసి నమస్కారం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉదయకాల సమయంలో మందిరానికి వెళ్ళాడంట. నువ్వు ఆ విధంగా వెళ్తున్నావా? నిజంగా నువ్వు ఆ విధంగా వెళ్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ మొర వింటాడు. దాని కొరకు ఎదురు చూడు. సిద్ధపాటు చేసిన తర్వాత ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. నేను ఏమేమైతే అడిగానో, ఏవేవైతే పొందాలనుకున్నానో వాటిని నాకు దేవుడు ఇస్తాడని నేను సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తున్నాను. దేన్ని సిద్ధపాటు చేసుకున్నావు? ఫస్ట్ నీ అంతరంగాన్ని సిద్ధపాటు చేసుకో. నీ ఆంతర్యమున ఏముందో, లోతైన గొయ్యగా ఉన్నావా? మరి తెరిసిన సమాధిలాగా నీ నోరుందా?
నీ నోటిలో నుండి శుభ్రమైన మాటలు వస్తున్నాయా? కపటం లేని మాటలు వస్తున్నాయా? వేషధారణ లేని మాటలు వస్తున్నాయా? సమాజాన్ని నమ్మించే మాటలు నీకు వస్తున్నాయా? ఏ విధమైనటువంటి హృదయముతో ఉన్నావు? నీ అంతరంగం ఏ విధంగా ఉంది? వారి నాలుకతో ఇచ్చకములాడుదురు ఇష్టానుసారమైన మాటలు. ఏ మాటలు మాట్లాడినా భయము కలిగి నిదానించి ఆలోచించి ఏమి మాట్లాడాలా ఏమి మాట్లాడకూడదు ఆలోచన విధానము కలిగి మాట్లాడమంటాడు. నిజంగా మాట్లాడుతున్నావా? నిజంగా క్రీస్తుని అంగీకరించావా? ఆ విధమైన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? యెహోవా కొరకు కనిపెట్టువారు ధన్యులు అంటాడు. యెహోవా కేడముతో కప్పినట్టు నువ్వు వారిని దయతో కప్పెదవు. ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి మన పట్ల దయను ప్రేమను చూపిస్తే ఎంత ఆనందమో కదా. మరి మహిమ కలిగిన దేవుడైన సర్వానికి సృష్టికర్త అయిన దేవుని యొక్క దయ నీకుంటే ఎంత ధన్యతకరము, ఎంత ధన్యతకరము. ఆయనను ఆరాధించువారు యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. దేని గురించి? ఈ లోకంలో ఉన్న డబ్బు గురించి, బంగారాన్ని గురించి, ఐశ్వర్యాన్ని గురించి, బిడల గురించి కాదండి. ఆయన నామాన్ని అంగీకరించి ఆయనలో సంతోషించినప్పుడు ఎంత మధురంగా ఉంటుందో. ఆయన అంటున్నాడు ఇక్కడ, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. ఉల్లసించెదరు. ఏ ప్రార్థన చేస్తున్నావు? ఆసక్తికరమైన ప్రార్థన, ఉల్లాసకరమైన ప్రార్థన ఏది చేస్తున్నావు? ఆయన నిజంగా ప్రేమిస్తున్నావా? ఆయన నువ్వు నిజంగా ప్రేమిస్తే నిజంగా ఉల్లాసంతో ఉంటావు, ఆనందంతో ఉంటావు. ఎంత శ్రమలోనైనా నీ ముఖం ఏమాత్రము కూడా చింతకు కారణం కాదు. నీవు ఆలోచించేదే కరెక్ట్ అని, నీ ఆలోచనే నిజంగా ఆత్మీయ జీవితానికి బలమని నువ్వు అనుకుంటున్నావేమో. కాదండి. వాక్యానికి మన జీవితానికి సరైన జీవితం లేకపోతే నువ్వు నాశనకరమైన గుంటవే. నీ నోటిలో నుండి ప్రతి మాటకు కూడా విలువ ఉండదు. నీ యొక్క నాలుక ఇచ్చకములాడితే తెరిసినా సామాదే. నీ అంతరంగముల నుండి ప్రేమ, దయ, ఇటువంటి నాలుక, ఇటువంటి స్వరము లేకపోతే అది నాశనకరమైన గుంట అంటాడు. నాశనకరమైన గుంటలాగున్నావా? ఏ విధంగా ఉన్నావు? ఈ వాక్య అంశాలలో ఈ 5 వచనాలు 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలలో దేనికి నీ జీవితము సరిచూసుకుంటున్నావు? ఏ వచనములో, ఏ భాగములో దాన్ని విసర్జించాలని ఇష్టపడుతున్నావా? నేను ఇంతే కదా, ఈ మాటలు నా కోసమే రాయబడి ఉన్నవేమో, అలాంటి వారు ఉన్నారు అని దావీదు మహారాజు గ్రహించి ఆయన ఆత్మీయ జీవితాన్ని, తన యొక్క మార్గాన్ని, తన యొక్క విశ్వాసాన్ని వెల్లడిస్తూ ఇక్కడ రాసిన మాటలు మనం వింటున్నాం. నీవు నేను ప్రయోజనకరంగా ఉండాలంటే ఈ మాటలు మన జీవితంలో ఉండకూడదు. ఆత్మీయమైన జీవితాన్ని కలిగి ఉండకపోతే దేవుని మార్గం ఎప్పుడు కూడా నీతో ఉండదని వాక్య లేఖనాలు చెప్తున్నాయి. వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించే మనసు నీకుందా? ఎట్లాంటి మనసుతో నువ్వు జీవిస్తున్నావు? ఆత్మీయమైన ఫలాన్ని ఫలించే యోగ్యతను కలిగి ఉన్నావా? ఆయన నామాన్ని ధరించుకోవాలంటే ఇవన్నీ నువ్వు విడిచిపెట్టాలి. దుష్వత్వాన్ని, అబద్ధాన్ని, మరి అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని. నీకు తెలిసిన స్వభావం, నీకు తెలిసినటువంటి మనసు కాదండి, దేవుడు నిన్ను చూస్తున్నాడని ఆ మనసును మార్చుకోవాల్సినటువంటి అవసరత ప్రతి మానవునికి కూడా ఉంది. నువ్వెంతటి వాడవైనా సరే, ఎలాంటి వారవైనా సరే, ఆయన కనుదృష్టిలో నువ్వు లేకపోతే కొన్ని ఏండ్లు మందిర ఆవరణంలో జీవించి మరి మరణ గడియలు రాగానే నీ పాపాన్ని లెక్కించడానికి దేవదూతలు సంసిద్ధంగా ఉన్నారు. వాటి నుండి తప్పించుకోవడానికి నీ పని కాదు, నా పని కాదు. మరి ఎవరైతే వారి అంతరంగంలో దేవునికి ఇష్టమైనటువంటి ఆంతర్యంగా, దేవునికి ఇష్టమైన పెదవులుగా, మరి అబద్ధం ఆడకుండా, కపటము లేకుండా ఉంటే వాళ్ళు మాత్రమే దేవునికి ఇష్టమైన వారు. వాళ్ళ మొర మాత్రమే దేవుడు వింటాడు.
మరి నీ మొర నా మొర దేవుడు వినాలంటే ఈ మాటలకు మనము కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోతే ప్రార్థన ఫలించదు. ప్రార్థన ఫలించాలంటే నీవు ఉదయకాలానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కాలానికి సిద్ధపాటు కలిగి ఉండాలంటే మన పడకల మీదనే దేవుని ధ్యానించాల. ఆ ధ్యానంలోనే నిద్రలోకి వెళ్ళాల. నిద్ర లేసిన మనకు మెలకువ వచ్చిన వెంటనే దేవుని యొక్క మాటలు మన హృదయంలో బయలుదేరాల. 6వ అధ్యాయానికి వద్దాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను క్షీణించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. ఏమంటున్నాడు? భయపడుతున్నాడు దావీదు గారు. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకయ్యా, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు. దేవుని ఉగ్రత ఎప్పుడొస్తుంది? మనిషి యొక్క జీవితం అల్లోకల్లోలమైనప్పుడు, మనిషి యొక్క జీవితం దుర్వాసన వచ్చినప్పుడు, తన జీవిత సాక్ష్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఆ సాక్ష్యం ద్వారా దేవునికి అవమానం కలిగినప్పుడు, అప్పుడే దేవునికి కోపము వస్తుంది. నా ఎముకలన్నీ అదురుచున్నాయి దేవా. ఎంతగా మొరపెడుతున్నాడో దావీదు గారు. ప్రార్థన చేసే దావీదు, ఉదయకాల సమయంలో సిద్ధపాటు కలిగిన దావీదు గారు ఈ విధమైనటువంటి మాటలతో దేవుని బ్రతిమలాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలోనే నా ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉండాలని మనవి చేసుకుంటున్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా గొప్పవారండి. ఆయన గొప్పతనాన్ని ఎవ్వరు కూడా బూర్చలేరు, ఎవరు కూడా తీర్చలేరు. ఆయన ప్రేమ ఎంత శాశ్వతమైందంటే వర్ణించలేని ప్రేమ. ఆ ప్రేమలో నీవు నేను ఉన్నామంటే ఎంత ధన్యులమో. ఈ ధన్యతను కోల్పోయిన అనేక మంది ప్రజలు రకరకాలైన జీవితాలతో జీవితాన్ని భ్రష్టు పట్టించుకునే వాళ్ళు ఎంతమందో, అట్లాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. వారి అంతరంగం నాశనకరమైన గుంటయ్యా. అట్లాంటి వారిని దేవుడు వెలివేస్తే ఏమైనా ఉందా? దేవుడు తిరస్కరిస్తే నువ్వు ఎక్కడ దాగుకున్నా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలన్నీ విఫలమవుతాయి. అవి విఫలం కాకుండా ఉన్నది ఫస్ట్ నీ హృదయ అంతరంగాన్ని మార్చుకో. స్వార్థం లేని ఆంతర్యంగా మార్చుకోవాలి. అది మార్చుకోవడానికి దేవుని అడగాలి. దేవుని అడిగితే ఆయన తప్పకుండా దయచేస్తాడు. ఆయన దయ కావాలంటే ఎంత ధన్యతనో. కృపాసత్యములు కేడముతో కప్పినట్టు దయతో నీవోర్ని కప్పెదవు. ఎంత మహోన్నతమైన మాట అండి. మనుషుల దయ కన్నా దేవుని దయ ఎంతో గొప్పది. ఆ దయను నేను సంపాదించుకోవాలంటే చాలా గొప్ప విషయం. దానిలో నేను జీవించాలి. కరుణ కలిగిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, ఆయన మనలో ఉన్నాడని నేను నమ్మాలా. ఆ నమ్మకాన్ని దేవుని దగ్గర నుండి సంపాదించుకోవాలా. అప్పుడే నీకు నాకు మంచి మార్గం చూపిస్తాడు దేవుడు, మంచి హృదయం ఇస్తాడు. మరి ఆయన మార్గంలో వర్ధిల్లడానికి, ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి దేవుడు సమర్థత కలిగిన వాడు అంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన దేవా, సర్వాధికారైన తండ్రి, దావీదు గారు చెప్పిన మాటలు మేము విన్నాం. వాటిలో రాయబడిన సత్యాన్ని మేము గ్రహించే జ్ఞానం దయచేయండి. మా అంతర్యమున ఏముందో మీకు తెలుసు. ఆశీర్వాదములు కోరుతున్నాము, కానీ మీ ఆశను తీర్చని వారిగా ఉన్నాం. మీ ఆశను మేము తీర్చాలంటే అయ్యా మాకైతే చేత కాదు. వాటిని మీరే నేర్పించి నడిపించండి దేవా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ వినికిడిలో ఈ మాటలు ఫలింపచేయండి. అనేక మంది ఈ మాటలు వినగా ఈ సత్యాన్ని గ్రహించే కృపను దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. కృప చూపించమని, దయ చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకు తండ్రి. ఆమేన్.